హలో ఫ్రెండ్స్, నేను శారీతో ఫ్రిల్ లాంగ్ ఫ్రాక్ కుడుతున్నా. చూడండి, మొత్తం శారీ యూజ్ చేసిన పళ్ళు పార్ట్ స్లీవ్స్ పెడతా. పళ్ళు పార్ట్ కట్ చేస్తున్నా. పళ్ళు పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ప్లెయిన్ క్లాత్ ఉంది, ఆ క్లాత్ కూడా కట్ చేసుకుంటా. ప్లెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నా. ఇదే బాడీ పార్ట్కు కింది పార్ట్కు మొత్తం ఇదే వేస్తున్నా. బాడీ పార్ట్ కోసం హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకున్నాం కదా, 4 మీటర్స్ ఉంది మొత్తం. అందులోంచి హాఫ్ మీటర్ పోతే మిగిలిందంతా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి, లైనింగ్ పార్ట్ కట్ చేస్తున్నా బాడీ పార్ట్ కోసం. థర్టీ 34 సైజు బాడీ పార్ట్. సైజు కట్ చేస్తున్నా. హైట్ అయితే 15 పెడుతున్నా, ఖర్చులతో కలిపి 14 వస్తుంది కుట్టినాక. హైట్ 15 దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చి 7 పెట్టుకున్నా. హార్మోల్ కూడా 7 పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ 7 ఉందా అని చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత లైన్ గీసుకోవాలి. థర్టీ 34 సైజుది కాబట్టి మనకు 4 భాగం ఎంత వస్తుందో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 8.5 వచ్చింది. 34లో 4వ భాగం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇక్కడ 1 ఇంచు పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్ తీయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవాలి గల్లా. కింది కూడా 4 ఇంచెస్ బాక్స్ గీసుకోవాలి. బోట్ నెక్ రౌండ్ తీసుకోవాలి. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. ఇక్కడ ముడతలు రాకుండా ఉండడానికి ఇక్కడ 4 ఇంచుల దగ్గర ఒక డాట్ గీసిన కదా, డాట్స్ కోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. బోట్ నెక్ అయినప్పుడు ఇట్లా డౌన్ చేసుకోవాలి, మనకు ముడతలు రాకుండా వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ సేమ్ గల్లా పెడుతున్నా, అందుకే 2 ఒకటేసారి కట్ చేసిన. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే మధ్యలోనే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఫిట్టింగ్ దగ్గర.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ కరువు దగ్గర కట్ చేసుకోవాలి. అంతే, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు శారీలో క్లాత్ ఎంత అవసరమో అంత కట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళ కోసం మొత్తం కట్ చేసి చూపిస్తున్నా. కరెక్ట్ చూసిరంటే మొత్తం వచ్చేస్తుంది. ఇది పెద్ద కష్టమేం కాదు, మీరు ఒక్కసారి చూసిరంటే వస్తుంది. మంచిగా చూసి మీ దగ్గర ఉన్న శారీతో మంచిగా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోండి. నేను మా అమ్మాయికి చాలా కుట్టిన, ఇది కస్టమర్ది, మా అమ్మాయిది కాదు. మనకు శారీ మీద ఫ్లవర్స్ వచ్చినప్పుడు కరెక్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడ ఫ్లవర్స్ పైకి ఉండాలి, ఎట్లుండాలి అనేది, స్ట్రైట్ ఉన్నాయా చూసుకొని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అయిపోయింది కటింగ్. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సారీ మొత్తం మడత పెట్టుకొని మనకు ఎంత హైట్ కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇది 54 అండి, ఫుల్ లెంత్ వచ్చి 54. అయితే 41 పెట్టుకున్నా. లెహంగా హైటు 40 రావాలి కుట్టినాక. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మొత్తం 54 అంటే 14 రావాలి బాడీ పార్ట్, అందుకే అది 15 పెట్టుకున్నా. ఇది 41 పెట్టుకున్నా. మంచిగా మడత పెట్టుకొని హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుంటున్నా. స్లీవ్స్ అయితే 7 పెట్టమన్నారు, ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా ఖర్చులకు. 8 పెట్టుకుంటున్నా. తర్వాత పఫ్ స్లీవ్స్ ఇవి. తర్వాత 34 సైజు కాబట్టి 2.5 డౌన్ సరిపోతుందండి. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు చెస్ట్ లూజు 8.5 వచ్చింది కదా, ఆర్మోల్ లూజు 7.5 పెట్టుకోవాలి, 1 ఇంచు తగ్గించి. ఏ బ్లౌజ్కైనా అంతే, చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించుకొని ఆర్మోల్ లూజ్ వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు స్లీవ్స్ ఇట్లా స్ట్రైట్ ఇట్లా గీసుకోవాలి. నేను గీస్తున్నట్టు కర్వ్ తీయాలి ఫ్రంట్ పార్ట్ కోసం. చూడండి
తర్వాత పఫ్ స్లీవ్స్ కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు, ఎక్కువ పప్పు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను చిన్నగా పెడుతున్నా కాబట్టి 2 ఇంచెస్ పెట్టిన. ఇక్కడ కరువు తీయాలి, ఇట్లా దీన్ని కలపాలి. ఒక 3 ప్లేట్స్ వస్తాయి దీనికి ఫ్రిల్స్. కట్ చేసుకోవాలి. అయిపోయింది స్లీవ్స్ కటింగ్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఫ్రిల్ స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి డాట్ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పళ్ళు పాటు ఉంది కదా, దానిపైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది పాటది లైనింగ్ కట్ చేసుకుంటున్నా. వాళ్ళు సాటిన్ ఇచ్చిండ్రు, అయితే 2 మీటర్ కూడా లేదు ఇది. మనం పెట్టికోట్ కుట్టుకుంటాం కదా, 6 లేయర్ కట్ చేసి కుడతాం కదా, అట్లా అదే పెట్టికోటు అట్లా కట్ చేసుకుంటున్నా. మన దగ్గర ఎక్కువ క్లాత్ లేనప్పుడు మన పెట్టికోటు లాగా కట్ చేసుకొని కుట్టుకొని లైనింగ్ వేసుకోవచ్చు. మన నడుముకి ఎంత సరిపోతుందో అంత వచ్చేటట్టు కట్ చేసుకొని ఫుల్ గేరా వస్తుంది కింది సైడు. లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ కుడుతున్నా చూడండి. కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ గల్లా ఒకటే కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్ రాసి పెట్టుకుంటే అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ కుడుతున్నా ఫస్ట్. మనకు జారిపోకుండా పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా మలుగుతుంది, నీట్గా కనబడుతుంది. ఎప్పుడెక్కడో ఒకటి ఏదో సౌండ్ వస్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అపార్ట్మెంట్లో మీరు చూసేయండి వీడియో, మంచిగా అబ్జర్వ్ చేయండి, వస్తుంది. అసలు నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కాకపోతే నా మ్యారేజ్కి ముందైతే నేను నేర్చుకోలేకపోయినా, మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన కదా మహారాష్ట్ర,
మహారాష్ట్రలో మ్యారేజ్ అయిన సంవత్సరంలోపే మా అమ్మాయి పుట్టింది. తర్వాత మా అబ్బాయి పుట్టిండు. మా అబ్బాయి చిన్నగానే ఉండే. అప్పుడు మా అబ్బాయిని ఎత్తుకొని నేను మిషన్ నేర్చుకొని పోయినా. అప్పుడు మొబైల్ కూడా లేదు, అసలు యూట్యూబ్ వాట్సాప్ ఏం తెలియదు. అప్పుడు నేర్చుకున్నా. నేర్పించేటోళ్ళు ఉంటే అక్కడ నా ఫ్రెండ్స్ నేను కలిసిపోయి నేర్చుకునేటోళ్ళం. చాలా ఇంట్రెస్ట్ ఉండే స్టిచ్చింగ్ పైన, అందుకని 1 మంత్లో నేర్చుకున్నా. మిషన్ కూడా మా ఆయన కొనుక్కొచ్చిండు సికింద్రాబాద్ నుంచి. అప్పుడు చిన్న మిషన్ ఉండే, ఆ మిషన్ కొనుక్కొచ్చిండు. అది 2-in-1ది. పీకో ఫాల్ చేసుకోవచ్చు, బ్లౌజులు డ్రెస్సులు అన్నీ కుట్టుకోవచ్చు దాని మీద. ఇది ఇప్పుడు 2 years ముందు తీసుకున్నదండి. 10 years అయితే నేను పాత మిషన్ మీదనే కుట్టిన. తర్వాత నేర్చుకున్న తర్వాత ఇక చాలామంది ఫ్రీగా అయితే కుట్టిన. ఫస్ట్ స్టార్టింగు నేను అసలు పాత క్లాత్ల మీద అయితే ఏం ట్రై చేయలేదు, కానీ నేర్చుకున్న తర్వాత కుట్టిన. కొంతమంది అయితే మంచిగా వచ్చినాయి. మంచిగా వచ్చిన తర్వాత బయట వాళ్ళు అయితే తీసుకున్నా. అంటే మా ఫ్రెండ్స్ ఇట్లా మా ఇంట్లో కుట్టేదాన్ని ఫస్ట్. తర్వాత కస్టమర్స్ కూడా ఇచ్చిండ్రు. అప్పటి నుంచి కుట్టుడు స్టార్ట్ చేసిన. అప్పుడైతే యూట్యూబ్ ఇది ఏంది తెలియదు నేను నేర్చుకున్నప్పుడైతే. మిషన్ కుట్టుకుంటూ ఈ మిషన్ అయితే తీసుకున్నా అండి. అది వర్క్ చేసుడు కొంచెం తక్కువైంది. అందుకే నాకు అసలు గిరాక్ చాలా వస్తుంది. మిషన్ సరిగా లేదని దాని మీదనే ఫాల్ పికో చేసుడు, బ్లౌజులు ఇట్లా అన్నీ కుట్టుడు దాని మీదనే కష్టమైంది నాకు. అందుకనే ఈ మిషన్ కొన్నా. ఇది కూడా మా ఆయననే నాసిక్ నుంచి తీసుకొచ్చిండు. ఫస్ట్లో సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చిండు, ఇప్పుడు నాసిక్ నుంచి తీసుకొచ్చిండు. ఇది 2 years బ్యాక్. డబ్బులు అయితే నేనే ఇచ్చినండి. నేను మిషన్ కుట్టి జమ చేసుకున్న డబ్బులు అయితే ఇచ్చిన ఆయనకు, తీసుకొచ్చిండు. అట్లా ఇక కొన్ని వెనకకేస్తా. డబ్బులు వేసినప్పుడు ఇట్లే మనకు అవసరం పడుతుంది కదా, ఏదన్నా కొనుక్కోవడానికి. ఇట్లా లైనింగ్స్, ఫాల్స్, లేస్ అయినా, రీల్స్ అయినా అన్నీ హోల్సేల్ నుంచి కొనుక్కొస్తా. నేను ఇష్టంతో స్టిచ్చింగ్ నేర్చుకున్నా. నాయి నేను కుట్టుకుంటే సరిపోతుందా అని నేర్చుకున్నా. కానీ నాకు అసలు చాలా బట్టలు వచ్చినాయి. మ్యారేజ్ డ్రెస్ ఏవైనా చీరలు, బ్లౌజులు, వర్క్ బ్లౌజులు అన్నీ. అసలు మహారాష్ట్రలో అయితే మస్తు రెస్పెక్ట్ ఇస్తారు మనకైతే. సౌత్ ఇండియన్ అంటే అబ్బా ఎంత రెస్పెక్ట్. అబ్బా వీళ్ళ బట్టలు మంచిగా ఉంటాయి, వీళ్ళ ఫినిషింగ్ బాగుంటుంది, వీళ్ళ బ్లౌజులు మంచిగా ఉంటాయని వాళ్ళకి ఎక్కువ నచ్చుతాయి మన సైడ్ అయితే. అంటే చాలామంది నా ఫినిషింగ్ చూసి సగం మంది ఇస్తే మనం సౌత్ ఇండియన్ అని సగం మంది ఇచ్చేటోళ్ళు. అంటే రెస్పెక్ట్ అట్లుంటుంది మహారాష్ట్రలో. సౌత్ ఇండియన్ వాళ్ళు మంచిగా బట్టలు వేసుకుంటారు అని ఒక రెస్పెక్ట్ తోటి. నేను నేర్చుకున్నది మహారాష్ట్రలోనే, కానీ వాళ్ళకి తెలియదు కదా. నేనైతే మహారాష్ట్రలో నేర్చుకున్న కుట్టుడు ఇక్కడనే, కానీ నాకు అన్నీ వస్తాయి. మహారాష్ట్ర వస్తే మనవి అన్నీ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన కాడ నుంచి అందరూ అన్నీ కుట్టుకుంటారు, కానీ అప్పుడు యూట్యూబ్ లేకుండే. అయినా నేను అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడైతే చాలామంది చాలా కాన్ఫిడెంట్గా కుడుతున్నా. స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంటే ఉండాలండి, భయపడద్దు. మనం నేర్చుకోవాలని మనకుంటే అస్సలు భయపడద్దు, జాగ్రత్తగా నేర్చుకోవాలి.
చూసి నేర్చుకుంటే వస్తుంది. ఏదైనా ఎటువంటి డిజైన్ అయినా కుట్టగలుగుతాం మనకు ఇష్టం ఉంటే. భయపడితే రాదు, భయపడకుండా మంచిగా కుట్టాలి. అసలు నా దగ్గరికి ఏ డ్రెస్ వచ్చినా, ఎటువంటి మోడల్ వచ్చినా బ్లౌజు అది వాళ్ళు చూపిస్తారు. ఈ ఫోటో లాగా కుట్టు అంటే నేను అట్లానే కుడతా. ఎందుకంటే మనకు మిషన్ వచ్చిందంటే, నేర్చుకున్నామంటే ఏ డిజైన్ అయినా వస్తుంది కుడితే. ఏ కటింగ్ అయినా వస్తుంది. ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది, అన్నీ నేర్చుకోవచ్చు. నాకైతే అప్పుడు యూట్యూబ్ కూడా లేదు, కాకపోతే నేను అన్నీ నేర్చుకున్నా. ఇష్టం నేర్చుకోవాలి, కుట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని, మన కాళ్ళ మీద మనము ఉండాలి అనే ఒక తాపత్రయంతో. అసలు మా ఇంట్లో కూడా తెలియదు నేను నేర్చుకున్నట్టు. అసలు మా అమ్మ వాళ్ళు అయితే పరిశాన్ అవుతారు, అసలు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అని. అసలు నేను మ్యారేజ్ అయిన తర్వాతనే కదా నేర్చుకున్నా, మా బాబు పుట్టినాక. నేను మిషన్ కుడుతుంటే వాళ్ళకైతే పరిశాన్ అవుతారు. ఇప్పుడంటే కొన్ని సంవత్సరాల కింద. ఇప్పుడు నేను 12 years అవుతుంది నేర్చుకొని. 12 years నుంచి కుడతా నేను. అంటే మనం ఒక పని వచ్చి ఉండాలి అని ఒక ఇది. మనం కూడా సంపాదించాలంటే జాబ్ చేసేటోళ్ళంటే చేస్తారు, కానీ హౌస్ వైఫ్గా ఉండి ఏదో ఒక పని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏ డిజైన్ కుట్టుకోవాలన్నా నాది నేనే కుట్టుకుంటా, మా పాప కుట్టాలన్నా నేనే కుడతా. కొంచెం మనం సేవ్ చేసినట్టే కదా ఇట్లా కుట్టుకుంటే మనది మనం ఇంట్లో. మళ్ళీ బయట ఇస్తే ఏదో ఒక ఖరాబ్ చేసి ఇస్తారు వాళ్ళు. అంటే అందరు చేయరు, కొంతమంది అట్లా. వాళ్ళకి ఇచ్చే బదులు మనమే కుట్టుకోవచ్చు కదా ఖాళీగా ఉన్నప్పుడు. నేనైతే చాలా బ్లౌజులు, చాలా డ్రెస్సులు, అసలు మా పాపకు కుట్టిన లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ చూసి మా గల్లీలో చాలామంది కుట్టించుకున్నారు అట్లా. ఎందుకంటే మనవి ఫస్ట్ కుట్టుకొని వేసుకున్నప్పుడే బయట వాళ్ళకి తెలుస్తుంది కదా, అబ్బా బాగుంది, మంచిగా కనబడుతుంది, మనం కూడా అట్లా కుట్టించుకోవాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ అయితే నవరాత్రుల టైంలో అమ్మాయిలు చాలా గర్బా దాండియా ఆడతారు కదా, చాలా లెహంగాస్ కుట్టించుకుంటారు. అప్పుడైతే నాకు చాలా గిరాకీ వస్తుంది లెహంగా బ్లౌజులు కుట్టడానికి. ఇప్పుడైతే మేము ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వచ్చినామండి. వేరే దగ్గర ఉంటున్నాం, 10 months అవుతుంది. అక్కడైతే చాలా గిరాకీ వచ్చేది. ఇక్కడైతే కొంచెం చాలామందికి తెలియదు నేను కుడతా అని. కాకపోతే ఇది నా ఫ్రెండ్ ఫస్ట్ ఉన్న దగ్గర ఫ్రెండ్ నాకు పంపించింది ఇది కుట్టడానికి వాళ్ళ అమ్మాయికి. ఎందుకంటే అక్కడ చాలామందికి నేను నేర్చుకున్నప్పటి నుంచి వాళ్ళకి కుడతా కదా, అందుకని నా దగ్గరికే ఇస్తారు. ఇప్పుడు నేను వేరే ఊరికి వచ్చినా కానీ నాకు పంపించింది ఆమె బ్లౌజులు, వాళ్ళ అమ్మాయి ఇది లాంగ్ ఫ్రాకు. ఇంకా నా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అసలు నేను ఛానల్ పెట్టడానికి కూడా కారణం ఏంటిదంటే, నేను కుట్టినవి అందరు చూడాలని. వేరే ప్లేస్కి వచ్చినాం కదా ఇప్పుడు, అందుకని. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు అని లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలో అయితే నాకు యూట్యూబ్ పెట్టాలి అంటే చాలా సంవత్సరాల నుంచి మా ఆయనను అడిగిన, ఆయన ఒప్పుకోలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒప్పుకున్నాడు. అడిగితే పెట్టుకుంటా అంటే పెట్టుకో అన్నాడు.
సరే అని పెట్టిన. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అక్కడ దూరం ఉన్నా మీరుంటారు, మీరు నా ఫ్రెండ్స్ అన్న మీరు డైరెక్ట్గా మాట్లాడకున్నా యూట్యూబ్లో నేను మాట్లాడుతుంటే మీ అందరితోటి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నాకైతే హ్యాపీగా ఉంది ఛానల్ పెట్టినప్పటి నుంచి. అయితే 10 months నుంచి అసలు చాలా బాధపడ్డా. నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, దూరం వచ్చిన నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అని. కాకపోతే యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అయితే చాలా హ్యాపీగా ఉందండి. మీతోటి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి మిషన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుందండి. నేర్చుకొని ఉండాలి కూడా, ఎందుకంటే మనకు ఎప్పటికైనా అవసరం వస్తుంది. మన ఇష్టమైన డిజైన్స్ కుట్టుకోవచ్చు మనకు వచ్చి ఉంటే. ఇప్పుడైతే చాలా వరకు మేము అసలు రెడీమేడ్ డ్రెస్సులు తీసుకునుడే ఆపేసినామండి. అసలు ఒక్క ప్లాజో ప్యాంటు ఒక్క టాప్కి అయితే 2000 అవుతుంది. అదే మనము క్లాత్ తీసుకొని కుట్టుకుంటే చాలా మన ఇష్టం ఉన్న డిజైన్ కుట్టుకోవచ్చు, తక్కువలో అయిపోతుంది మొత్తం. రెడీమేడ్ కూడా సరిగా ప్లాజో ప్యాంట్ అయితే చిన్నగా వస్తుంది, టాప్ పెద్దగా వస్తుంది. అంత మనం కుట్టుకుంటే మన సైజుకు పర్ఫెక్ట్గా మనం కుట్టుకోగలుగుతాం. మన దగ్గర ఉన్న శారీస్ తోటి మనం కుట్టుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ అయినా, ప్లాజో ప్యాంటు, టాపు ఇవి మనం కుట్టుకోవచ్చండి. నేనైతే అట్లానే కుట్టుకుంటున్నా. ఇప్పుడు కొన్ని శారీస్ అయితే ఎక్కువ కట్టుకోను కాబట్టి, డ్రెస్సులే డైలీ వేసుకునేది కాబట్టి, కొన్ని మనము కట్టుకొని చీరలు ఉంటే వాటితోటి మన ఇష్టం ఏ డ్రెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే నాకు మా అమ్మాయికి అట్లనే డిజైన్ చేసిన. ఇక్కడైతే మహారాష్ట్రలో స్టార్టింగ్ నుంచి కటోరీ బ్లౌజెస్ కుట్టేదాన్ని. ఇప్పుడు కొత్తగా ప్రిన్సెస్ కట్ అని, మన క్రాస్ కటింగ్ అని ఇక్కడ కుట్టించుకుంటారు. చాలామంది అయితే కటోరీ బ్లౌజెసే కుట్టించుకుందరు. ఆల్మోస్ట్ నా దగ్గర కూడా చాలా కటోరీ బ్లౌజెసే ఉన్నాయి. కొన్ని ప్రిన్సెస్ కట్ ఉన్నాయి, ఒకటైతే క్రాస్ కటింగ్ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇప్పుడైతే ఎక్కువ గిరాకీ అయితే వస్తలేదు కటోరీది. క్రాస్ కటింగే కుట్టమంటారు వాళ్ళు కూడా. అంటే ఫస్ట్ నుంచి వేసుకునేటోళ్ళు అయితే కటోరీ వేసుకుంటారు. కాకపోతే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుని క్రాస్ కటింగ్ బ్లౌజులు కుట్టమంటారు ఇప్పుడైతే. నా ఫ్రెండ్స్ కూడా కట్ చేసి స్టిచ్ చేసి మాకు వీడియో పెట్టు, మేము కూడా చూసి నేర్చుకుంటాము అని అంటుండ్రు. ఇంకా ఇంట్లోనే కుకింగ్ కూడా చేసి పెడుతున్నా కదా, అవి కూడా కొన్ని అర్థం కాకపోతే హిందీ ఛానల్ పెట్టు అంటే హిందీ ఛానల్ కూడా పెట్టిన. మొత్తం ఇందులో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తా. అందులో అయితే కుకింగ్ చేయాలని ఆ ఛానల్ అయితే పెట్టిన. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే, ఏదన్నా కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే నేను చేసి చూపెడతా. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా.
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ పెట్టిన నా హిందీ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తుండ్రు కదా లైనింగ్ ప్లేట్స్ ఎట్లా పెట్టినో, లైనింగ్ జాయింట్ చేస్తున్నా ఇప్పుడు. నా మషిన్కి అయితే 24,000 పడ్డదండి. నాసిక్లో తీసుకొచ్చినాం. ఇంకా ఇన్స్టాలేషన్కు దానికి ఇంకా 1000 రూపాయలు అయింది. ఇంకా మొత్తం 25 వరకు అయింది. ఏమో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంది. ఇప్పుడు వేరే ఏరియాలో వేరే తక్కువ రేట్ ఉండొచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి. అసలు ఇది నా ఫస్ట్ మషిన్ తీసుకొచ్చినప్పుడు మా ఆయననే తీసుకొచ్చిండు. సెకండ్ మిషన్ కోసం కూడా ఆయననే తీసుకొచ్చిండు. పైసలు నేను ఇచ్చినా కానీ అది మేమున్న దగ్గర అయితే తీసుకోలేదు. అక్కడ దూరం పోయి తీసుకోవాలి కాబట్టి ఆయన ఒక్కడే పోయి తీసుకొచ్చిండు. ఇప్పుడు పైన పార్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ కరెక్ట్ చేసుకోవాలి. కిందికి మీదకి రాకుండా కరెక్ట్గా. మా అమ్మాయి అవుట్ఫిట్ కలెక్షన్ చేసిన, అది చూడండి ఫ్రెండ్స్. ఇంకా అన్ని డ్రెస్సులు కుట్టినాక నాకు ఇంకా డ్రెస్సులు కావాలి. ఆర్గంజా క్లాత్ తీసుకొచ్చి ఫ్రాక్స్ కుట్టు అని అంటుంది. అవి కూడా చూపిస్తా కుట్టినప్పుడు. ఇంకా నాకు శారీస్ కూడా ఉన్నాయి కొన్ని కట్టుకొని, అవి కూడా కుట్టాలి ఆమెకు. ఇంకా చాలా ఉన్నాయి కుట్టేటి ఆమెకు. మొన్ననే 2 ఓనీలకు అయితే లేసులు వేసిన కట్ వరకు తీసుకొచ్చి, ఆ వీడియో కూడా పెట్టిన, చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి ఆమె కుట్టేటి. అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటుంది. చూపిస్తుంది నాకు ఈ మోడల్ డ్రెస్ కావాలి, ఈ మోడల్ డ్రెస్ కావాలని. అన్నీ ఒకసారి అయితే కుట్టలేము కదా. కొంచెం కొంచెం టైం తీసుకొని ఇంకొకటి తీసుకొచ్చి క్లాత్ కుడతా. వీడియో కంపల్సరీ పెడతా, చూడండి. మీరు కూడా అట్లా కుట్టుకోండి సేమ్. నేను కూడా శారీస్ తోటి అయితే ప్లాజో ప్యాంటు టాప్ అయితే ఇట్లా కుట్టుకుంటా కట్ చేసుకొని. ఎందుకంటే మనం డైలీ ఇంట్లో వేసుకోవచ్చు. బయటకు వెళ్ళిన గ్రాండ్గా మంచి గ్రాండ్ చీర అయితే దాంతో కుట్టుకోవచ్చు. మన ఇష్టం ఎట్లా అంటే అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు.
నేను కుట్టుకున్న డ్రెస్సులు కూడా చూపిస్తా. మా అమ్మాయికి తీసుకున్న రెడీమేడ్ కలెక్షన్, ఇంకా నేను కుట్టినవి కూడా వీడియో పెట్టిన, చూడండి. ఈ వీడియో మంచిగా చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. ఈజీగా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టి. ఇప్పుడైతే స్లీవ్స్ కుడుతున్నా, చూడండి. 3 ఫ్రిల్స్ వస్తాయి దీనికి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇవి వేసుకుంటారు, ఒకరిని చూసి ఒకరు లాంగ్ ఫ్రాక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజు, పేపర్ కటింగ్ పెట్టిన, ఇంకా పెడతా. క్రాస్ కటింగ్, కటోరీ కూడా కట్ చేసి పెడతా. రాని వాళ్ళు నేర్చుకుంటారని అవి కూడా పెడుతున్నా. ఒకటైతే మొన్న ప్రిన్సెస్ కట్ కటింగ్, పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టిన. అది ఎట్లా పఫ్ వస్తుందో ముంగట ఇట్లా కప్పులాగా, అది క్రాస్ కట్ చేసి చూపించిన, చూడండి ఆ వీడియో. కొందరికి ఇట్లా కట్ చేసి చూపిస్తారు కానీ అట్లా అయితే నేనైతే ఎవ్వరి వీడియో చూడలేదు. అది అట్లా కట్ చేయంగా ఇంతవరకు యూట్యూబ్లో అయితే. నేనైతే అట్లనే కట్ చేస్తా. ఎవరైనా స్ట్రేట్ పెట్టే చూపిస్తారు కానీ అట్లా క్రాస్ ఎవరు పెట్టి చూపించలేదండి. నేనైతే క్రాస్ పెట్టి కట్ చేస్తా, మంచిగా వస్తుంది కప్స్ దగ్గర. ఇంకా కటోరీ బ్లౌజ్ కూడా కట్ చేసి చూపిస్తా. కానీ నా ఫ్రెండ్ కూడా అడిగింది కటోరీ బ్లౌజు కట్ చేసి చూపియని. ఇంకా 40 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టిన వీడియో చూడండి. మీకు ఏ సైజు బ్లౌజ్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను కట్ చేసి చూపిస్తా. చూడండి, స్లీవ్స్ జాయింట్ చేసుకుంటున్నా. మాకు సొంత ఇంట్లో నుంచి ఇప్పుడైతే రెంటింట్లోకి వచ్చినామండి. వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిన కదా. అసలు ఇక్కడికి వచ్చిన అపార్ట్మెంట్లో ఫస్ట్ టైం ఉండు. అసలు ఫ్రెండ్స్ లేరు, అంతా చాలా మూడీగా ఉండేదాన్ని. అంటే కుట్టే టైంలో కుట్టేదాన్ని, అన్ని పనులు చేస్తున్నా. కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినాక, మా ఆయన డ్యూటీకి వెళ్ళినాక అసలు ఎంత ఫీల్ అయ్యేదాన్ని. ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము అనే ఒక ఫీలింగ్ అయితే ఉండేది. కాకపోతే యూట్యూబ్ పెట్టినాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతోటి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ పెట్టుడైతే ఆపేయనండి. మీరు నేర్చుకోండి, నేను అన్నీ చూపిస్తా, కటింగ్స్ అన్నీ చూపిస్తా, స్టిచ్ చేసి చూపెడతా. మీరు నేర్చుకోండి, రాని వాళ్ళు అయితే నేర్చుకోండి. ఖచ్చితంగా అందరికీ రావాలండి. కుట్టుడైతే చాలా అవసరం పడుతుంది మనకు ఫ్యూచర్లో.
మనకి ఎన్ని పైసలు ఉన్నా మనం కూడా సంపాదించాలండి. మనం కూడా సంపాదిస్తున్నామన్న ఒక ఇది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడైతే ఇద్దరు జాబ్ చేస్తేనే పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. అందుకనే నేను చెప్పేదండి, ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా సరిపోతలేవు పిల్లల ఫీజులకైతే. మనం కూడా మన హస్బెండ్కు కొంచెమన్నా హెల్ప్ చేస్తే అది వేరే ఉంటుంది సాటిస్ఫాక్షన్ మనకు. మనం కూడా హెల్ప్ చేస్తున్నామని. ఒక్కడే జాబ్ చేసి పిల్లల్ని చదివించి ఇంట్లో చూసుకోవాలంటే ఈ రోజులలో అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే అది చాలామంది ఇళ్ళలో జరుగుతుంది కాబట్టి. పైసలు ఉన్న వాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే వేరే విషయం, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కష్టం అవుతుంది కదా. అందుకే మనం కొంచెమన్నా హెల్ప్ చేయాలి స్టిచ్చింగ్ నేర్చుకొని అని. అంటే హౌస్ వైఫ్లు అయితే, జాబ్ చేసేటోళ్ళకి అయితే ఏం బాధ లేదు. నాలాగా హౌస్ వైఫ్ అయితే ఏదో ఒక పని బయటకెళ్ళి అయితే చెయ్యలేము. ఇంట్లో ఉండే స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు. మనము మొబైల్లో చూసి నేర్చుకోవచ్చు. అది కూడా బయటకెళ్ళే అవసరం కూడా లేదు ఇప్పుడు. నేను ఆ టైములనే 12 years బ్యాకే మా ఆయనకైతే కొంచెమన్నా సాయం చేయాలి, ఒక్కడే కష్టపడొద్దని అనుకొని నేనైతే నేర్చుకున్నా అండి. ఎందుకంటే మనకు ఇప్పుడు అవసరం పడకుండా ఫ్యూచర్లో అయినా అవసరం పడుతుంది అని ఆలోచించుకొని మళ్ళీ నాకు ఇష్టంతో కూడా నేను నేర్చుకున్నా. ఇప్పుడైతే చాలామంది మెచ్చుకుంటారు. మనం ఒకళ్ళు మెచ్చుకునేటట్టు చేసుకోవాలి. మనం ఎంత పని చేస్తుంది, ఎంత వర్క్ ఉంటుంది, మిషన్ కుడుతుంది, ఎంత అన్నీ ఒక మెచ్చుకుంటారు. మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో. మనం హెల్ప్ చేస్తున్నామని మా ఆయనకు కూడా హ్యాపీగా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా. ఇంకా మా పిల్లలకు కూడా ఏం కొనియాలన్నా, మేము ఏది బట్టలు కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, స్టిచ్చింగ్ చేసే క్లాతులైనా ఏదైనా నేనే కొంటా అన్నీ. అంటే మనది మనం కొనుక్కుంటే ఆ ఫీలింగే వేరుంటుంది. అసలు ఇప్పుడైతే ఎంత ఫీజులు అవుతున్నాయి పిల్లలకి. వాళ్ళని మంచిగా చదివించుకోవాలంటే మనం కూడా ఏదో ఒక వర్క్ చేయాలి. వాళ్ళకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను రోజు. ఏదో ఒక దానికైతే హెల్ప్ అవుతుందండి. మనం నేర్చుకొని పెట్టుకుంటే మనం కొట్టుకున్నా సరిపోతుంది. అందుకన్నా మనం నేర్చుకుంటే అందరూ ఎవరైనా చూసేవాళ్ళు నేర్చుకుండ్రి, మంచిగా కుట్టుకోండ్రి మీరు. నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వీడియోస్లలో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. చాలా బ్లౌజులు కూడా కట్ చేసి చూపిస్తా. డ్రెస్ కూడా అయిపోతుంది. నడుము దగ్గర ఫిట్టింగ్ చేసుకున్నాం కదా. ఫిట్టింగ్ చేసుకున్నాక పైన పాట కింద పాట కలిపి కుట్టుకుంటే అయిపోతుంది. లైనింగ్ కింది సైడ్ కూడా కుట్టుకోవాలి. పీకో అన్నా చేసుకోవచ్చు, మిషన్ మీద అయినా ఎక్కడైనా కుట్టుకోవచ్చు. నేనైతే అది చూపిస్తలేను, తర్వాత కుడతా. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.